ఇప్పుడు వచ్చేవాళ్ళు అసలు కింద ఒకటి చెప్తారు, పైన ఒకటి చేస్తారు. ఎవరిని ఎందుకు కొడతారో తెలియదు, ఎవరిని ఎప్పుడు వాడతారో తెలియదు. అసలు ఏం చేస్తారో మనకు తెలియాలంటే మాత్రం లెట్స్ వెల్కమ్ టీమ్ జ్ఞాని అండ్ భాస్కర్ ఆన్ ద స్టేజ్. బిందు మీద టిష్యూ ఇచ్చినప్పు ఎందుకు నా అందం చూసి ఎక్కెక్కి ఏడుస్తుంది. సుప్రీత చెప్పు, ఊకేనా కాల్ చేస్తుంది. ఏ సుప్రీత, నువ్వు ఆఫ్టర్ పార్టీస్ 2 o'clock మా ఆయనకు ఫోన్ చేయక చెప్తున్నా, అర్థమైందా? అదేమన్నా నీ కార్ డ్రైవర్ అనుకుంటున్నావా? నా కారు మాత్రమే నడుపుతాడు, నా కారు మాత్రమే నడుపుతాడు, కారు మాత్రమే నడుపుతాడు. ఫోన్ చేయకని చెప్పు ఊకే కూడా. దీపు, నువ్వు ప్రేమల వాడు, కింద వాడు, ఎన్నవాడు, కానీ నా మొగుడు మాత్రం నీకు దక్కడు. ఎందుకంటే వాడిని నా కౌగిల్లో బంధించేసా. కొట్టుకోక ఎందుకు కొట్టుకుంటున్నావు? నీకు పెయిన్ అయితే నాకు పెయిన్ అవుతుంది, నాకు పెయిన్ అవుతుంది. ఇదేంద్రజా నువ్వే కష్టపడ్డా చూడలేకపోతావు, ఎందుకంటే నాకు ఇష్టమైన పెళ్ళానివి నువ్వే, ఇష్టమైన పెళ్ళానివి నువ్వే. సరే నేను ఆఫీస్కి వెళ్తా. ఫస్ట్ ఆఫీస్కి వెళ్తావా ఈరోజు? వెళ్తావా? వెళ్తావా? మాటరాని మౌనమిది. వెళ్తావా? చూసావా పెక్కింట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆమెకు ముద్దు పెట్టుకొని పోతాడు. నువ్వు కూడా అట్లా చేయొచ్చు కదా. వాళ్ళు వచ్చిందే నిన్నమన్నా, ఒక్క 2 రోజులు ఆగు, ఆమెకి ఎన్ని ముద్దులు కావాలంటే ముద్దులు పెడతా నేను. చూసారా సార్ డబుల్ యాక్షన్. మూతి మీద సురుకు పెడతా, నోరేసుకొని లోపలనాడు. ఊకు ఊక్కుంటూ అందరినీ ఒళ్ళో వేసుకో. నేనేమన్నా అన్నానా అండి? మిమ్మల్ని ఎందుకు అరుస్తున్నారు అట్లా? అయ్యో నాకెవ్వరు లేరండి, మీరు ఒక్కరే ఉన్నారు అనడానికి. నోరు మూసుకొని ఊక్కోండి. ఎవరినే నోరు మూయి గీముయి అంటున్నావు? ఓకే సారీ, ఓకే సారీ. సాఫ్ట్వేర్ అని చెప్పి సాఫ్ట్వేర్ మాట్లాడినా हम कहां से हैं मालूम? ओल्ड सिटी से. వస్తే డార్క్ చాక్లెట్ అయిందా? బాగా అయిందా? ఏమైంది? ఆ కుక్క మొహంని చూసావా? నా మీద ఎగిరెగిరి దాని కుక్క ముఖం అనుకు నువ్వు బర్ర మొహం వేసుకుని బదల ఇజ్జత్ తీస్తున్నావు తెలుసా నువ్వు? నన్ను బర్రె అంటావా? బర్రె కాదు, మేకప్ వేసిన పంది పిల్లవే నువ్వు, పంది పిల్లవే నువ్వు. ఏముంది, మంచిగా కూడా ఉంది కదా. మంచిగా ఉన్నా కదా నేను. వచ్చిందండి వయ్యారి. ఏం లేదు బేబీ. మాట్లాడు, నోరు వస్తుంది. చిన్న సెకండ్ ఎవరా నీలా? దాంతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. వీడు వస్తున్నా ముందర చూస్తే నాకు మండుతుంది. ఎవరిని? నా పిల్లని చూస్తే. అవులే అంత మాట నా కళ్ళ ముంగట ఏ ఆడదాన్ని ఏదైనా అన్నాం అనుకో చంపేస్తా, అర్థమైందా? బేబులు పోనీ. పో, ఓ జాగ్రత్త. అమ్మ ఆఫీస్ లేట్ అవుతుంది. ఏ భాస్కర్, నేను రా అమర్దీప్, నీ ఫ్రెండ్ రా. పేరు చెప్పరా నాయన, లేకుండా గుర్తుపట్టారు అందరూ. మనం కలిసి చాలా రోజులు అయిపోయింది. అది కాక నేను యాంకర్ గా చేస్తున్నాను, చిన్న పార్టీ. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. ఏమైంది బేబీ? ఎవరిది? నేను ఇట్లా ఏం చేస్తానవే? నేను నీ వైఫ్ బేబీ. వైఫ్ ఇప్పుడు గుర్తుకొచ్చింది. వైఫ్ అని అరే మావా ఏక్ పెగిలా, అరే మావా. మొగుడు వస్తే కాళ్ళు కడుకొని ఉడుతా. నన్ను నీకు ఏమైంది బేబీ? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేను ఈయనే ఉంటాను మా ఇంట్లో. అడిగినాడు. నేను అడిగోను. ఓ అక్క. ఏందే టిక్కులాడి మళ్ళీ వచ్చిన మా ఇంటికి? ఓ బావా, లోపల బయటికి రా బావా. ఏమైందమ్మా, ఏమైంది జ్ఞాని? నా మూడు నన్ను కుక్కని కొన్నాడు, కొడుతుండి. వాడి మీద నాకు డౌట్. పొద్దున్న చేస్తే రామానుజం లేకుండా నైట్ కాక పరిస్థితులు అవుతాడు. వాడిని జోలికి పోనీ.
తొండలు భలే ఉన్నాయిరా భలే ఉన్నాయిరా నువ్వేందిరా ఏందిరా నువ్వు వీరింటికి ఎందుకు వచ్చినావు నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? మా అమ్మ పంపిస్తా. అబ్బా అరే ఖండలు ఏదో తేడాగా ఉందేంటి? మీ అల్లు నన్ను కుక్కని కొట్టినాడు కొట్టినాడు. ఎందుకు నమ్మని అమ్మ ఆడు కొడుతున్నాడు. నైట్ చీకటి అయింది, పండుకో పొద్దుగాల పోదా అని చెప్తే కొద్దిగా అర్థం చేసుకో. పొద్దున మాట్లాడదు మాట్లాడతాం, తప్పకుండా మాట్లాడతా. సాంప్రదాయిని అయ్యి బాబోయ్ అయ్యో గిసంటోన్ గురించి ఎట్లా చెప్పాలనిపించింది నీకు? యాడ దొరికింది సంతరా ఇదే? కొట్టకు, అక్కడ కూడా తిక్కర తగులుతుంది. ఇంటికి వెళ్దాం. మా అమ్మల ఇంట్లో ఉంటా నేను రాను. ఎవరు ఇక్కడ ఉండు, రేపు పొద్దున్న కలిసి నేను మాట్లాడదాం. నేను ఆఫీస్కి వెళ్తా ఓకేనా? బేబీకి బాయ్ చెప్పలే. గానమ్మలు నువ్వు కొట్టకు. నేను ఎప్పుడైనా కొట్టానా? బాములో బాయ్. ఏ బాకీ ఏంటి మర్చిపోయావు అప్పుడే? ఎవర్రా నువ్వు? రే నేను రా అమర్దీప్, నీ ఫ్రెండ్ రా. అరే నేను నిన్న మన ఇద్దరం కలిసి కూర్చొని తాగాం రా, మర్చిపోయావేంటి? నేను తాగను రా, నాకు అలవాట్లేదు. చూడు, మీ అమ్మ మీద ఒట్టు, ఏయ్, ఛట్, నేను మీ తాగా. ఫ్యామిలీ మీద ఒట్టు, ఓవర్ మినిటేషన్ తాగా. మీ బేబీ మీద ఒట్టు. ఎందుకు అట్లా పోయి చెల్లి పోస్తున్నా. అంటే ఎంత ఇష్టం నీకు తెలియదా? తెలుసు ఉండరా, నేను కూడా నేను కూడా వేసుకుంటాను పెగ్గు. అరే అరే నో యూస్, వాడు విండు. అల్లుడు, అరే అల్లుడు వచ్చిన మర్యాద ఇప్పుడు అల్లుడు ఆఫీస్ అయిపోయిందా? కొంచెం ఇంకా జర కాలు ముక్తాడు అల్లుడు. కాలు కాదు. దగ్గర రండి, ఇక్కడ రండి. ఏం మొగాలరా? నా పిల్ల మేడుంది, మా ఇంట్లోనే ఉంది. మీ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారా పెళ్లి నేను చేసుకుంటే? వీడికి ఎవడో మంద ఆపిస్తుంది మాస్టర్. ఆడు ఎవడో తెలుస్తలేదు, దొరికితే వాడిని. వాడికి ఉంది, మామూలుగా లేదు వాడికి. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. వాడి ఫోన్ లో చూస్తే ఉనకన్నా లాస్ట్ కాంటాక్ట్ ఓన్ చేసిన. ఒకసారి చెయ్యి, ఒకసారి ప్లీజ్ ఫోన్ తీసుకో. ఆహా నువ్వా? అయిపోయింది నాకు కథం. సిగ్గులేదు నీకు పెళ్ళైంది, నీకు పెళ్ళం ఉంది, నీకు ఇల్లు ఉన్నది కదా. నా సంసారంలో ఎందుకు చిచ్చులు పెడుతున్నారు? నేనేం చేశాను? నా మొగునికి ఎందుకు మందు తాపినావు? నేను ఎప్పుడు తాగించాను? నేనే తాగను. నీ పెళ్ళానికి ఫోన్ చేయి. నా పిల్లానికి ఇప్పుడు ఫోన్ చేయి. ఫోన్ చేయి నీ పెళ్ళానికి. అంటే నేను ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేయి, ఫోన్ చేయి నీ పెళ్ళానికి. సరే నీ ఇష్టం. చెప్పురా ఎదవా. ఇంత ఇద్దరు పిల్లలు. హలో, మీ ఆయన మంద తాగుతాడు తాగడా? చెప్పు ఏమేవ్ తాగుతాడు. చెప్పలేదురా. ఏమమ్మా చెప్పలేదమ్మా, ఏమమ్మా. నీ వల్ల నా మొగుడు తాగి నన్ను కుక్కలు కూడా కొడుతుంది ఇంట్లో. నన్ను కొడతావా? నిన్నే కొడతా. నువ్వు కాదు, ఇట్లా పోయి నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి తాగిపించాను. మా ఊర్లో పెద్ద మనుషులను పిలిచి మొత్తం డైవర్సే. అమ్మా ఓ బాపు, మీ అల్లుడు వచ్చి మళ్ళా కొట్టిండు. ఇట్లా అయితే కాదు, పెద్ద మనుషులు వీళ్ళు ఊర్లోకి. ఓ పెద్దమ్మా, వస్తున్నా. ఇగో నా బిడ్డ నా అల్లుడు రోజు తాగొచ్చి పొట్టు కొడుతుండు. అయ్యో బాగానే కొట్టిండుగా ఏడువాడు. వాడిని కాదు, వాడిని తాగిపించిన తిట్టు ఫస్ట్. ఫస్ట్ ఎవడాడు? వాడవాడు ఆ లంగాడు. అయ్యో లంగలు సోపతి పడితే లంగలు, దొంగ తోపతి పడితే దొంగ. అల్లుడు ఏంది కొడుకా గంతగానే కొంచెం అన్ని దద్దులు వచ్చి కొడుకా నువ్వు ఇంకోసారి కొట్టకుంటా నువ్వు కాగితం రాసి పిల్లకు రేపు ఏదైనా అయితే ఆస్తి చేసుకొని బతుందా పిల్ల. నేను నమ్మి పేపర్ రాస్తున్నా, పేపర్ ఇచ్చి నువ్వే షూరిటీ. బిడ్డ పేపర్ ఇస్తానా ఇప్పటి నుంచి నీకేది జరగది ఏదున్నా నువ్వే నేనున్నా. సరేనా? సరే పోయాం. ఓ అయ్యా పంచాయతీ అయిపోయింది, పోతుర్రు లేదా ఉంది కదా ఇగో.
అది కాదు అమ్మ అడిగేది. మందా సరే తీసుకొస్తా అమ్మారి మంది ఉంటుంది అరే ఉంది ఎప్పుడు 24 hours నా దగ్గర ఎప్పుడు మంది ఉంటారా? బ్లాక్ లో అమ్ముకోవడం మానే ర్యాంకరింగ్ చేసుకో పోతాను అన్నయ్య, నేను పోతాను. ఎవర్రా మీరు? ఎవరికి పెద్దరా? నా పిల్లని కొడతా తీస్తా నువ్వేందే ముసల్దానా? ఏం తెలియదు నల్లిగుడ్లదా? అయ్యో శుద్ధ పూసోని మాట్లాడినావు కదరా కొడుక. కాగితం రాపిచ్చిన కదరా కొడుక. ఎవరికి రాపిచ్చిరే నీ కాయిదాలు? ఎవరికి రాపిచ్చి మా పెద్దమ్మని కొడతాను, మా పెద్దమ్మని కొడతాను. ఏమైంది బేబీ ఏమైంది అమ్ములు నువ్వుకిండే ఈ గడ్డపోడు. అరే నువ్వు నా మొగుడు ఎట్లా కొడతా? ఎందుకు కొట్టిరు? నేను కొట్టలేదే. నా మొగుడు నన్ను కొడతాడు, ఆయన ఇష్టం, అది నా ఇష్టం. నేను వాని కొడతా, అది వాని ఇష్టం, నా ఇష్టం. ప్రపంచంలో మీరు ఎవరు మధ్య రానికి? నీకు న్యాయం చేయడానికి వచ్చిన నాకు కదనే. న్యాయం చేసేది నువ్వు నడు పో. మీ పెద్ద మనుషులు నువ్వు ఎవరికి నడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మూడు పిల్లలు అన్నప్పుడు కొట్టుకుంటారు, తన్నుకుంటారు, కానీ వాళ్ళ మధ్యలో ఎవడు పోతే వాడే బుగ్గ. బేబీ అదిరిపోయిందమ్మా. నవదీప్ అన్న ఎలా అనిపించింది? యాజ్ యూజువల్ ఇద్దరు కలిసారంటే మిగతా వాళ్ళు కూడా బాగా ఆడారు అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ డన్ దేర్ పార్ట్స్. మంచి ఎనర్జీ ఉంది, బాగుంది. ఇంకా ఇప్పుడిప్పుడే వార్మప్ అవుతున్నట్టున్నారు కొత్త టీము, కొత్త మెంబర్స్ కాబట్టి డెఫినెట్లీ ఇంకా బెటర్ గా చేయొచ్చు, చేస్తారు కూడా అనే నమ్మకం నాకు ఉంది. బాగుంది ఇది కూడా. ఈ పర్ఫార్మెన్స్ గురించి ఏమంటారు బిందు మాధవ్ గారు? అంటే నిన్న చెప్పాను రోస్టింగ్ వద్దు, ఇంకా స్కిట్స్ చేసేయండి అని. వెంటనే టీం ఫామ్ చేసుకున్నారు, అందరూ చాలా బాగా చేశారు. భాస్కర్ అండ్ జ్ఞాని మీరు అందరూ చేసింది ఒక ఎత్తు. లాస్ట్ లో కేతమ్మ వచ్చి అసలు డైలాగ్స్ ఇచ్చింది చూడు. కేతమ్మ ఇచ్చి పడేస్తున్నావు కేతమ్మ. జ్ఞానేశ్వర్ లైక్ అల్టిమేట్ బాయ్. అసలు ఆల్రెడీ చంద్రిక ఒకటి దుమ్ము దులిపేస్తా ఉంది ఈ గెటప్ లో, నువ్వు అసలు బీచ్ చేసేసినట్లు చేసావు. చాలా బాగా చేసావు మాస్టర్. సూపర్, అందరు చాలా బాగా చేశారు. కపుల్స్ చాలా బాగా చేశారు మీరు ఇద్దరు. అండ్ భాస్కర్ సూపర్ భాస్కర్. అండ్ శోభ చాలా బాగా చేశారు. శోభ సూపర్. అండ్ శోభ ఏం డల్గున్నావు? ఇంట్లో ప్రాబ్లమా? వాళ్ళ మదర్ కి ఇష్యూ ఉందంట మాస్టర్, సో సర్జరీ ఉందంట ఈరోజు. ఈరోజు సర్జరీ ఉందా? 9th ఉండే కానీ అవ్వలేదు సార్. ఎందుకు అవ్వలేదు? అమౌంట్ అడ్జస్ట్ అవ్వక ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల అవ్వలేదండి. ఎంత అమౌంట్? 2 అన్నారు సార్. 2 lakhs. ఇప్పుడు ఎంత ఉంది మీ దగ్గర? 1.5. ఇప్పుడు ఉంది. ఇంకా బ్యాలెన్స్ ఎంత? 50. ఓకే, ఆ 1.5 నీ దగ్గర పెట్టుకో, 50 కూడా పెట్టుకో. నేను 2 lakhs ఈ ఎపిసోడ్ నీకు ఇస్తాను, తీసుకో. మీ అమ్మకి ఏం కాదు, మా అందరి ప్రేమ ఉంది, మా అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ అమ్మగారు బాగుంటారు. మాస్టర్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక హ్యాట్స్ ఆఫ్ మాస్టర్. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఇస్ శాంతి. ఇందాక పక్క నుంచి గోకుతున్నాడు, అప్పటి నుంచి జ్ఞానేశ్వర్ మీతో డాన్స్ అనిపిస్తుంది. వాడి కోరిక నా మీద రుద్దాలని కాదు. చూస్తున్నాడు. ఓకే, రెడీ 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 సాంగ్. జల జల అయ్యండి మ్యూజిక్. జల జల పాదం కావాలయా? మాస్టర్ మీరు కొరియోగ్రాఫర్ కదా, నేను అసిస్టెంట్. నేను కెమెరామ్యాన్. చూసావు ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు? ఇంతమంది ఇంట్రెస్ట్. మాస్టర్ ఎప్పుడో చెప్పారు షారూక్ ఖాన్, మనకు కావాల్సింది మనస్ఫూర్తిగా మనం యూనివర్స్ ని కోల్తే మొత్తం యూనివర్స్ అంతా అదే అని అడిగాడు కదా లాస్ట్ దాంట్లో. నేను ఒక 5 నిమిషాలు వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్ కి ఎందుకు? షూటింగ్ ముందు అంటే అది రే రామ్. లాస్ట్ దాంట్లో ఏం అడిగారు సార్? మీ కొరియోగ్రాఫర్ లో చేయాలని. అదే కదా. ఓకే, అంతే, రెడీ. ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం, సినిమాలో చేయాలనుకున్నాను కానీ ఏదో తేడాగా ఉందేంటి? మీ కోరిక కూడా తీరుతుంది దీనివల్ల. రెడీ, అద్భుతం. ఎవరి కోరికలు తీర్చుకుంటున్నారు సార్ నన్ను పెట్టి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు మామూలుగా లేదు, మంచి సాంగ్ ఇది. మాస్టర్ నేను రెడీ మాస్టర్. ఏ నువ్వు ఆగరా. ఏ ఫ్రేమ్ పెట్టాలి? ఏ ఫ్రేమ్? ఒకటి నువ్వేంట్రా? అందరూ ఒకలా తయారయ్యారు. కొంచెం బ్యాక్ రైట్ లో యాంగిల్ ఉండు. అలా ఉండు. ఇట్లా ఎంతసేపు ఉండాలి మాస్టర్? మా అసిస్టెంట్ రమ్మా.
ఈ అసిస్టెంట్ కి పర్మనెంట్ అడ్రస్ ఏమొద్దు, పర్మనెంట్ అడ్రస్ ఏమొద్దు. ఎవరు యాక్టింగ్ వాళ్ళు చేస్తారు. యా సౌండ్ మా సౌండ్ కచ్చా ఓకే నీకు రిహార్సల్ చెప్పా నేను నైట్ చెప్పారు కదా. రాత్రి కంపోజ్ చేశాం కదా యా మాస్టర్ ఎంతసేపు చేస్తారు మీరే? జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలి చిరు 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 అలనే. ఏమో జరుగుతుంది ఈడ, మా షూటింగ్ కాదు ఇది. బాబు నేను కాళ్ళు లేపకూడదు, నువ్వే లేపాలి. బాగుంది, ఇదే చేయండి. కమన్ సాంగ్ వేసేయండి, అయిపోద్ది. సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపల. ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఇలాగ బయట పడుతోంది. నడి ఎడారి లాంటి ప్రాణం నడి మేఘానితో ప్రయాణం ఇక నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను పెంచలేదు లోకం. ఏ నీటి జన్మ తీర్చలేని దాహమేసనే. అవన్నీ చెప్పలేదు రా మాస్టర్. చచ్చిపోయాడు కొడుకు. చూడలేదా వాళ్ళ పనుల వాళ్ళు ఉంటే ఇది రిహార్సల్ అది మీరు షూట్ చేస్తున్నారేమో, మేము షూట్ కదా మీకు కంపోజ్ చేసి చూపిస్తున్నాం ఇద్దరు. ఒకసారి చూసుకుని మళ్ళీ ఇంకోసారి చూసుకుంటారా మరా? ఆ స్టెప్ ఏదో బాగుంది దుప్పటితో, అది ఓకేనా? సరే అక్కడ మార్చాలా? సరే ఓకే రా, ఇటు వచ్చాను మీరు. మీరు లొకేషన్ చేంజ్. లొకేషన్ చేంజ్. కెమెరా యాక్షన్. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే. చర చర నువ్వు తలెత్తిన మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసరే. ఏ నీటి జన్మ తీర్చలేని దాహమేసనే. కట్ 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 కట్. ఓకే మా చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మంచి ఫ్యూచర్ ఉంది. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. కష్టం అబ్బాయి, బాగా చేయలేదు. అలా అనకండి సార్, నా కొడుకాడు. లేకపోతే వీడి మీద మొదలు ఎవడు పెడతారు సార్? నాకు ఒక జ్యోతిష్యుడు చెప్పాడండి నాకు సన్ స్ట్రోక్ ఉందని. నాకు అర్థం కాలేదు అప్పుడు. అప్పుడు అర్థం కాదా? లేదు చాలా బాగా చేసావు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ సాంగ్ నేనే కదా? వద్దు మాస్టర్, ఇక్కడ వద్దు, మనం బయట చేసుకుందాం మాస్టర్. ఓకే ఓకే బా. సాంగ్ అయిపోయింది, మనం ప్రమోషన్ చేసుకుందాం దా. జడ్జెస్ బెస్ట్ స్కిట్ ఆఫ్ ద డే ఎవరు? బెస్ట్ స్కిట్ ఆఫ్ ద డే యాదమరాజు. జడ్జెస్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు? బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే విమూష. బెస్ట్ స్కిట్ ఆఫ్ ద డే కి ఆచి చికెన్ మసాలా నుంచి గిఫ్ట్ హ్యాంపర్. బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే కి అంబికా దర్బార్ బర్త్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. ఇదండి ఈ వారం మన మాస్ జాతర. వచ్చే వారం డబుల్ త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా టాటా బాబాయ్, సీ యూ.